స్రవంతి మూవీస్ నాకు హోమ్ బ్యానర్, నా సొంత ఇల్లు లాంటిది. మళ్ళీ మరొకసారి ఈ సంస్థలో పనిచేయడం, పాట రాయడం నాకు ఎప్పుడు చాలా సంతోషాన్ని కలిగించే విషయం. మా రవికిషోర్ గారు టేస్ట్కు మారు పేరు, రామ్ ఎనర్జీకి మారు పేరు. మా దేవిశ్రీ ప్రసాద్ గారు ఆయన ఇంకొక ఎనర్జీ ట్రాన్స్ఫార్మర్. కిషోర్ తిరుమల ఈజ్ నాట్ ఓన్లీ ఏ డైరెక్టర్, డైరెక్టర్. మన ఇండస్ట్రీలో ఒక దర్శకుడిలో ఒక రచయిత ఉన్నాడంటే ఆకాశమే హద్దు, ఆ సక్సెస్ వేరే పద్ధతిలో ఉంటుంది. అలా మరో రచయిత దర్శకుడు మనకు కిషోర్ తిరుమల రూపంలో దొరికాడు. సో ఈ నలుగురి కాంబినేషన్లో వచ్చేది డిఫరెంట్ అమాల్గమేషన్. జనరల్గా దేవిశ్రీ ప్రసాద్ గారి పాటలు బాగుంటాయి. ఆయన ఫెయిల్యూర్ సినిమాల్లో కూడా ఆడియో సూపర్ రాకింగ్ హిట్స్ అయిన దాఖలాలు మనకు ఎన్నో ఉన్నాయి. అలాగే కిషోర్ గారికి గొప్పదైనటువంటి ట్రాక్ రికార్డు ఉంది, మంచి మంచి టేస్ట్ ఉన్నటువంటి సినిమాలు తీస్తారని చెప్పేసి. రామ్ ఎనర్జీ, కిషోర్ రైటింగ్, ఈ అన్నిటి కాంబినేషన్లో ఒక కొత్త అమాల్గమేషన్ తయారైంది. అదే ఈ ఆల్బమ్. నేను అన్ని పాటలు విన్నాను, ఏ పాటకి ఆ పాటే కొత్తగాను. మరీ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కంటెంట్ డ్రివెన్గా ఉంటాయి ప్రతి పాటలో. ఏదో ఒక కంటెంట్ని ఇంటెంట్ చేసి ఆ కంటెంట్ వచ్చేలా చూసుకుంటూ క్యాచీనెస్ మిస్ అవ్వకుండా ఉండేలాగాను ఆల్బమ్ డిజైన్ పర్ఫెక్ట్గా కుదిరింది. సో ఇందులో నేను ఈ పాట రాశాను. ఈ పాట వెనక ఒక చిన్న స్టోరీ ఉంది. నిజంగా నేను రాయలేదు. ఈ పాటలో సర్ప్రైజ్ ఏంటంటే ట్యూన్ ఇచ్చేటప్పుడే మా దేవిశ్రీ ప్రసాద్ గారికి అలవాటు కొన్ని మంచి మాటలు అంటూ ఉంటారు. సో ఆ మాటలను రిటైన్ చేసుకుంటూ ఆ రోజు ఉన్నటువంటి అత్యవసర పరిస్థితి దృష్ట్యా రామ్, నేను, మా కిషోర్ కూర్చుని ఒక కాఫీ షాప్లో జస్ట్ విత్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ 1.5 hours మేము ఆ పాటని కూర్చోడం జరిగింది. సో మోస్ట్ ఆఫ్ ది ఐడియాస్, ఇందులో ఉన్నటువంటి పాట కంటెంట్ యాక్చువల్గా రామ్ గారు అండ్ కిషోర్ సప్లై చేసిందే, ప్లస్ దేవిశ్రీ గారు ఆల్రెడీ ట్యూన్లో ఉన్నటువంటి మాట. నాకు మాటల్ని ట్యూన్లో పెట్టే ఒక విద్య తెలుసు కాబట్టి వాళ్ళకి సాయం పట్టి ఆ పాటని పూర్తి చేశాం. బట్ నెవర్ మైండ్, గంటన్నరలో రాసినా కానీ అద్భుతంగా పాట కుదిరింది. విజువల్ మైండ్ బ్లోయింగ్గా ఉంది, చాలా స్టన్నింగ్గా ఉంది. ప్రతి ఒక్క అక్షరాన్ని తెరకెక్కించడంలో అంటే తెర మీదకి బాగా అద్భుతంగా ట్రాన్స్లేట్ అయింది. ఈ పాటలాగా అన్ని పాటలు కూడా మీకు అందరికీ నచ్చుతాయి. ఈ ఆల్బమే కాదు, ఈ సినిమా మా స్రవంతి బ్యానర్లో మరో కలికితురాయిలా నిలిచిపోవాలని, మా కిషోర్ గారికి మంచి లాభాలు సంపాదించి పెట్టాలని కోరుకుంటూ భగవంతుని ప్రార్థిస్తూ మీ అందరికీ దగ్గర సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్.